మొగుల మీద మనుషులు ఉంటారు అని చెప్పంగా ఇన్నారు కానీ ఎప్పుడన్నా చూసినరా అవులాలని ఇవాళ మీ కాలం చూపించుడే కాదు మనమంటే భూమి మీద నిలబడ్డాం మనకు భూతాలు ఉన్నది మరి వాళ్ళకి ఎవరు ఉన్నారు వాళ్ళు దేని మీద నిలబడ్డారు ఏం తింటున్నారు ఏం కథ ఏడా ఉంటున్నారు ఏం లెక్క అనేది మొత్తం మీకు చూపిద్దామనే ఇగో ఇవాళ డిసైడ్ అయిపోయినాం ఇక తర్వాతతో చూపిస్తాం చూడండి మొగుల మీద మనుషులు ఎట్లుంటారో మనం భూమి మీద ఉంటున్నాం భూమి మీద తింటున్నాం తిరుగుతున్నాం సేమ్ మన లెక్కనే భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగుళ్ళ కూడా మనుషులు ఉన్నారు తెలుసా మీకు రీసెర్చ్లు చేయనికి ప్రయోగాలు చేయనికి మన దగ్గర నుంచే చాలా మంది రాకెట్లలో పోయి ఆడ పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అనేది మనకు ఆడికెళ్ళే చెప్తుంటారు మరి మనకిడ భూమి మీద ఎట్లున్నదో వాళ్ళకు మొగుళ్ళు ఎట్లుంటదో చూద్దాం ఒక పారి ఇక చూసిరా ఈమె జుట్టేందో గద్దగూడు లెక్కున్నది ఈమెనెట్లా తోలిరా ఆకాశంలకు అంటే ఏం లేదు మీరు మొగుల మీదకి పోయినా మీ నెత్తి కూడా అట్లనే అవుతుంది ఆమె కాళ్ళు చూడురి గాల్లో తేలుతున్నాయి అగగో పోతుంది పోతుంది ఆడ మనుషులకు బరువు ఉండదు అంటే మనం కూడా దూది పింజల్ లెక్క అయిపోయి అట్లా గాల్లో తేలుతామన్నట్టు మరి అట్లా తేలుకుంటా పనులు ఎట్లా చేసుకుంటారు అని డౌట్ వస్తున్నది కదా మేం చూపిస్తాం మీకు ఇవాళ వంట ఎట్లా చేసుకుంటారో అది చూపిస్తాం ముందుగాల ఇట్లా ఏ సామాన్లు తీసుకుపోయినా అవి కూడా గాల్లనే తేలుతుంటాయి అగగో రొట్టె ముక్క ఎట్లా తేలుతుంది ఆ కవర్ చింపి రొట్టె బయటికి తీసిండు కదా అయ్యయ్యో ఎగిరిపోతుందేటో కత్తెర కూడా కట్టేసే ఉంటది లోపట అది కూడా అటు ఇటు ఎగురుకుంటా పోతే ముక్కులు మూతులు తెగుతాయి ఆయంత ఇక తేనె సీసా తీస్తున్నాడు డబ్బాలకెళ్ళి జరంత తేనె తీసి పూసుకున్నాడు ఆ రొట్టెకు తేనె డబ్బా కూడా ఎగిరిపోతుంది మొత్తానికి ఎట్లనో అట్లా ఒక రొట్టె తయారైంది తింటున్నాడు మీద మన లెక్క పొయ్యిలు పెట్టి మంట పెట్టి వండు కుదరదు కాబట్టి ఇట్లా రెడీమేడ్ రొట్టెలను బన్నులనే తిని బతుకుతారు ఇవాళ తిండెట్లా తింటారో చూసిరు కదా ఇంకోసారి ఇంకేమేం పనులు ఎట్లెట్లా చేసుకుంటారో చూపెడతాము